వైసీపీ అధికారం కోల్పోయినా కూడా ఇంకా పవర్లో ఉన్నట్టే ఫీల్ అవుతుంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి కూడా పోలీసులను గుడ్డలూరు తీసి కొడతాం, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొచ్చి కొడతాం, ఇంకా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అయిపోతుంది, మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలను నాయకులను రెచ్చగొడుతున్నారు. సో దీన్నే అదురుగా భావించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా గతంలో లాగే దౌర్జన్యాలు చేసి మళ్ళీ మనది కాదు కదా అధికారం అని రియలైజ్ అయ్యాక దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఘటనే ఈరోజు ఒకటి జరిగింది. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఈ వీడియోని కనుక మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో దీంట్లో మీరు వాయిస్ కూడా విన్నట్టయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విచక్షణారహితంగా దౌర్జన్యంగా కొడుతున్నారు. అతను ఎంత బ్రతిమలాడుకున్నా కూడా కనికరం లేకుండా కొడుతున్నారు. దీనికి తోడు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. బ్లడ్ రాకుండా, బ్లడ్ కనిపించకుండా కొట్టు 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 అని చెప్పి ఇంకా ఎక్కువ అతన్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ ఈ వీడియోలో ఉన్నది ఎవరు అని కూడా తెలుసుకుందాం. ఎవరైతే ఈ బాధితుడు ఉన్నాడో ఈ బాధితుడు ఒక దళిత వ్యక్తి, పవన్ కుమార్ అని చెప్పి ఇతను ఒక దళిత వ్యక్తి. సో ఎవరైతే ఈ వీడియోలో ఇతను కొడుతున్నారో ఇతను పేరు దినేష్. సో ఈ దినేష్ అనే వ్యక్తి ఇప్పుడు కీలకం కానున్నారు. సో ఈ దినేష్ అనే వ్యక్తి ఇతన్ని ఎందుకు కొడుతున్నాడు అన్న దాని మీద రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మొదట ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డికి తిరుమలలో ఒక ఎస్విటి షాప్ ఉందని, ఆ షాప్ నుంచి అతను వెహికల్స్ రెంట్కి ఇవ్వడం అమ్మడం చేస్తూ ఉంటాడని, సో ఎవరైతే ఈ బాధితుడు పవన్ కుమార్ ఉన్నాడో ఇతను అతని దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసుకొని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అనిల్ కుమార్ రెడ్డి అనుచరుడైనటువంటి ఈ దినేష్ వీళ్ళిద్దరూ కూడా అనిల్ రెడ్డి కార్యాలయానికి తీసుకొచ్చి అతన్ని కొడుతున్నట్టు ఒక వాదన ఉంది. దాని తర్వాత మనం ఇంకోటి వినిపిస్తున్నది ఏంటి అంటే, ఎవరైతే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో అతను తిరుమలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, అలాగే దర్శనాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర ఒక 10 లక్షల వరకు అమౌంట్ తీసుకున్నాడని, ఆ అమౌంట్ తిరిగి చెల్లించకపోవడంతో తీసుకొచ్చి ఇతన్ని ఈ విధంగా కొడుతున్నారు అని చెప్పి మరొక వాదన ఉంది. ఇక మరొక విషయానికి వచ్చినట్టయితే ఇతనికి ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఇతనికే తిరుమలలో ఒక షాప్ ఉందని, ఆ షాపు కాంట్రాక్ట్ కావాలని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి అడిగాడని, సో ఇతను ఆ షాపు అతనికి కాంట్రాక్ట్ ఇవ్వనందుకే కొడుతున్నాడు అని చెప్పి మరొక వాదన ఉంది. సో ఈ వాదనలన్నీ తీసి పక్కన పెడితే కారణం ఏదైనా కూడా, సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అతని వల్ల మోసపోయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ విచక్షణారహితంగా ఈ కొట్టడాన్ని ఏ విధంగా చూడాలి? సో ఈ కొట్టిన దాని మీద ఈ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియో తీసి మరీ కొడుతున్నారు అంటే ఇది ఎవరికో పంపించడానికే అయి ఉంటుంది అని కూడా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఈ కొట్టే అతని పేరు దినేష్ అని, అతన్ని పక్కన ఉన్నటువంటి వ్యక్తి అనిల్ రెడ్డి అని, జగ్గారెడ్డి అని చెప్పి ఇంకొక అతను ఉన్నాడని, వీళ్ళ ముగ్గురు కలిసి ఈ పవన్ కుమార్ అనే దళిత యువకుడిని కొడుతున్నారు. పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, లోతుగా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ దినేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే అనిల్ రెడ్డిని కావచ్చు, జగ్గారెడ్డి అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ దినేష్ అనే వ్యక్తి ఈ కొట్టడం వీడియో బయటికి రాగానే వైసీపీ చేస్తున్నటువంటి వాదన ఏంటి అంటే, అసలు ఈ దినేష్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇతను జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అనుచరుడు, కావాలంటే మీరు ఆయన టీడీపీ జనసేన పార్టీలు ప్రచారం చేస్తున్నప్పుడు దాంట్లో ఇతను పాల్గొన్నాడు అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు. సో ఆ ఫోటోలు కూడా మనం చూశాక మళ్ళీ మాట్లాడదాం. వైసీపీ వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సంబంధించినటువంటి అనుచరుడే ఈ దినేష్. సో ఈ ఏదైతే ఉందో ఈ దాడి వెనకాల మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు దినేష్ ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో దినేష్ ఎవరో తెలియదు అన్నదాన్ని మనం మాట్లాడుకుందాం. వైసీపీ ఏం ప్రచారం చేస్తుందో ఒకసారి మనం చూద్దాం.
ఇక్కడ టీడీపీ తన అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేసింది, ఇతను ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అది ఇవ్వలేదని చెప్పి ఇతన్ని తీసుకొచ్చి దినేష్ అనే వ్యక్తి అనిల్ రెడ్డి అనుచరుడు కొట్టాడు, భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు అని చెప్పి. సో వైసీపీ ఏమంటుందంటే ఇదంతా ఫేక్ అని చెప్పి ఇతను ఇదిగో ఇక్కడ జనసేన ఎమ్మెల్యేతో అలాగే వాళ్ళ ప్రచారంలో పాల్గొన్నాడు అని చెప్పి కొన్ని ఫోటోలను అయితే ఇక్కడ రిలీజ్ చేసింది. సో మనం దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే మరి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ మరి ఎవరైతే కొట్టాడో దినేష్ అనే వ్యక్తి అయితే కొంచెం సేమ్ పోలికలు ఉన్నట్టేం పెద్దగా అనిపించట్లేదు. సో వైసీపీ వాదన ఇలా ఉంది, టీడీపీ జనసేన మధ్య గొడవలు పెట్టేందుకే ఈ అంశాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఎవరైతే మరి దినేష్ అనే వ్యక్తి జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తున్నారో ఇదే దినేష్ అనే వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డితో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో అవి కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే దినేష్ అనే వ్యక్తి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డితో ఫోటోలు దిగి ఉన్నాడు. అలాగే ఇతను మళ్ళీ అభినయ్ రెడ్డితో కూడా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది భూమన కరుణాకర్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటో, అలాగే ఇది భూమన అభినయ్ రెడ్డితో ఉన్నటువంటి ఫోటో. సో వీళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారో మనం చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి అందరికీ సందేహం కలిగే అంశం, అతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకున్నట్టయితే సో ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో కూడా ఒకసారి చూశాక మళ్ళీ మనం మాట్లాడదాం. సో ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్నాం కదా, పవన్ కుమార్ అనే బాధితుడు అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు కూడా ఒకసారి క్లియర్గా వినండి. నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళని నమ్మేసి వాళ్ళ తల్లి తెలిపినాడు. నేను దొరికిపోయాను. నన్ను 20 మంది కొడతా ఉంటే మా పెద్దమ్మ గుడికి దినేష్ అని వచ్చి మా తమ్ముడిని ఎందుకు కొడతావు, ఎందుకు కొడతాను, నేనే కొడతాను మా తమ్ముడిని అని వాళ్ళందరూ కొట్టినాడు. ఎవరికి ఇటువంటి పార్టీకి సంబంధం లేదు, వైసీపీ సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు. నేను చేసిన తప్పే. వాడు నాతో పాటు ఉన్నాడు, వాళ్ళ తల్లి తెలిపినాడు. డబ్బులు ఎక్కువ 10 లక్షలు దాకా మోసం చేసిన తల్లి తెలిపినాడు. ఇది ఇటువంటి వాళ్ళకి సంబంధం లేదు, ఎవరికి దీంట్లో ఇన్వాల్వ్ లేదు. మా అన్న మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న లాస్ట్ లో వచ్చి వాళ్ళ ముందర వాళ్ళందరూ కొడతా అంటే మా తమ్ముడు నేనే కొడతాను, నేను తప్పు చేశానని. సో ఈ బాధితుడు ఏం చెప్తున్నాడు అంటే నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని అలాగే L1 దర్శనాలు ఇప్పిస్తానని నేను నా ఫ్రెండ్ కలిసి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాము. సో ఎవరైతే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నన్ను కొడుతుంటే ఆ దినేష్ అనే వ్యక్తి మా పెద్దమ్మ కొడుకు నన్ను సేవ్ చేయడానికి వచ్చాడు, వాళ్ళు కొడుతుంటే నా తమ్ముడిని నేనే కొడతానని కొట్టాడు అని చెప్పి ఈ బాధితుడు చెప్తున్నాడు. సో ఈ బాధితుడు చెప్పేది మీది క్లియర్గా క్లోజ్గా విన్నట్టయితే ఇతను ఒక పాఠం ఎలా అయితే అప్పు చెప్తామో ఆ విధంగా అప్పు చెప్తున్నాడు. అంటే బాగా ప్రిపేర్ అయ్యి వస్తే ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ఇతను మాట్లాడుతున్నాడు. సో అది కూడా తీసి పక్కన పెడితే ఇతను ఒక దళిత యువకుడు, అలాగే ఇతనికి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా లేదు. మరి అలాంటి వ్యక్తి తిరుమలలో ఇతను ఉద్యోగాలు ఎట్లా ఇప్పిస్తాడు, L1 దర్శనాలు ఎట్లా ఇప్పిస్తాడు, ఇది కూడా ఒక క్వశ్చన్ అయింది. చాలామంది కూడా దీన్ని కూడా ఒక క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎలా ఇప్పిస్తాడు అన్నది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇతను ఏ ఆఫీస్లో అనిల్ రెడ్డి అనే ఆఫీస్లో దెబ్బలు తిన్నాడో అదే అనిల్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డికి అభినయ్ రెడ్డికి అనుచరుడు. సో భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఇప్పటికే చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇట్లానే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దర్శనాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా చేయలేరు కదా, ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈ విధంగా చేసే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను వేదాలను రక్షిస్తున్నాను, నేను కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అని చెప్తుంటారు. మరి ఇలాంటి దళిత యువకుల్ని కొట్టడమేనా వేదాలను రక్షించడం అంటే? అలాగే ఆయన తిరుపతిలో భూ కబ్జాలు చేశారని, అలాగే స్వర్ణముఖి నదిని కూడా కొంత భూమిని తన భార్య పేరిట కొడుకు పేరిట రాపించుకున్నారని కావచ్చు, ఒక 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారని కావచ్చు, ఇలా చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. సో ఎట్టకేలకు మరి వీళ్ళు ఎంత కవర్ చేసే ప్రయత్నం చేసినా, దీన్ని ఎంత టీడీపీ మీద జనసేన మీద నెట్టే ప్రయత్నం చేసినా కూడా నిజమైతే ఎప్పటికైనా బయటికి రాకుండా ఉండదు కదా. అందులోనూ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా మందికి కూడా నిజమేంటో అర్థమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి అధికారంలో ఉన్నామని చెప్పి కళ్ళు మూసుకుపోయి ఇలా దళిత యువకుల్ని తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు?
ఫైనల్లీ ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికే నిజాలు చెప్పేశారు. వాళ్ళు ఎవరు మనుషులు అని కూడా ఇప్పటికే అర్థమైపోయింది. కానీ ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రజల్లోకి వదిలి ఈ విధంగా దళితులను హింసించడం పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో దీని పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉండాలి. సో ఈ వీడియో మీరు కూడా ఇప్పటివరకు చూసుంటారు. ఈ న్యూస్ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Please subscribe to Leo News for more videos.